ఆ డిపాజిట్లు గల్లంతయ్యే నాయకులు అసలు ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం. ఘోర పరాజయం పాలయ్యే వాళ్ళ లిస్ట్ లో మొదటిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి. బట్ ఆయన ఆపోజిట్ న తెలుగుదేశం పార్టీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. 2019లో కూడా ఆయన అక్కడి నుంచి గెలిచిన పరిస్థితి. బట్ ఇప్పుడు మాత్రం ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఎంపీగా పోటీ చేసిన ఆయన నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎదుర్కొంటున్నారు. కానీ ఈ సీట్లో మాత్రం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఏదైతే ఆయన గెలిచే హోప్స్ లేవు, ఆయన ఓడిపోతాడు, ఘోర పరాజయం పాలవుతాడు అని చెప్తున్నాయి సర్వేలు. నెక్స్ట్ అంబటి రాంబాబు ఆయన చూసినట్టయితే ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నారు. 2019లో ఆయన సత్తెనపల్లి నుంచి పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఆయన అక్కడి నుంచి గెలిచారు. బట్ ఇప్పుడు చూస్తే 2024లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, దాంతోపాటు వివాదాలు ఏదైతే ఉన్నాయో మొత్తం వివాదాలు కానివ్వండి, వివాదాలు ఈయన చుట్టూ ఉంటాయి. ఈయన మా నోటి దురుసుతో ఈయన ఎక్కువ ప్రజల నుంచి వ్యతిరేకతను మూట కట్టుకున్నాడని చెప్పొచ్చు. అదేవిధంగా కూటమికి బలం ఏదైతే ఉందో రోజు రోజుకు పెరిగిపోయిన పరిస్థితులు ఇక్కడ సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఘోర పరాజయం పాలవబోతున్నాడు అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. అంబటి రాంబాబు తర్వాత నెక్స్ట్ ఇంకెవరున్నారో చూద్దాం. బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు. ఒంగోలు ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. అంటే గత కొద్ది రోజులుగా వైసీపీకి సంబంధించి ఏదైతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వైసీపీకి సంబంధించి అసంతృప్తి ఎమ్మెల్యేగా ఉన్నారు. చాలా రోజుల నుంచి ఆయన అక్కడి నుంచి ఒక్కోసారి అయితే కొన్ని రోజులు అక్కడ పార్టీ నుంచి కూడా ఆయన బయటకు వస్తున్నారన్న పరిస్థితి. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డితో కొన్ని విభేదాలు ఉన్నాయి. దాంతోపాటు ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు అన్న దాని మీద కూడా కొన్ని రోజులుగా అధిష్టానంతో ఆయన ఫైట్ చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో ఆయన నిజంగా ఒక్కొక్కసారి పార్టీ మారతారని కూడా తెలిసింది. కానీ అప్పటిదాకా ఆయన కొన్ని ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఆయన రానే ఉన్నటువంటి పరిస్థితి. ఆయనకి చెప్పకుండా అక్కడ ఒంగోలుకు సంబంధించి చాలా చేసిన పరిస్థితిలో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. బట్ ఇప్పుడు మాత్రం 2024 ఎలక్షన్స్ కు సంబంధించి దామచర్ల జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు ఒంగోలు నుంచి. ఆయన చేతిలో ఘోర పరాజయం పాలవబోతున్నాడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అని సర్వేస్ చెప్తున్నాయి. నిజంగా ఒక రకంగా చూసుకున్నట్టయితే ఎంఐఎంఈలు ఓడిపోబోతున్నారు అని చెప్పి ఎక్కడ చూసినా ప్రజా వ్యతిరేకత, ల్యాండ్ టైటిలింగ్ చట్టాలు, లేకపోతే ఈ పెన్షన్స్ కి సంబంధించో, లేకపోతే చాలా ఏదైతే గవర్నమెంట్ చేసిన అనాలోచిత నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ డెసిషన్స్ అవన్నీ వాళ్ళందరికీ ప్రాణ సంకటంగా మారబోతున్నాయి అని చెప్తున్నాయి సర్వేలు, గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ గుడివాడ అమర్నాథ్ గాజువాక ప్రస్తుతం ఐటీ మినిస్టర్ గా పనిచేస్తున్నారు. ఎవరైతే ఉన్నారో తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రజల్లో. ఆయన చేసిన ఏదైతే కామెడీ అవ్వచ్చు, లేకపోతే సరిగ్గా తెలియకుండా మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ప్రజల్లో వ్యతిరేకతను మూడగట్టుకున్నాయి. కానీ గుడివాడ అమర్నాథ్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే గాజువాలగా పల్లా శ్రీనివాసరావు ఉన్నారు టీడీపీ నుంచి, చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఇక్కడ సంబంధించి. బట్ గాజువాక అనేది గుడివాడ అమర్నాథ్కి కొత్త ప్రాంతం అయినా కానీ ఆయన తిరుగుతున్నారు. కానీ ప్రభుత్వ వ్యతిరేకత అవ్వచ్చు, లేకపోతే ఆయన ఓన్ ఇమేజ్ ఏదైతే ఉందో అంతగా పనిచేయలేకపోతుంది. ఆయన ఏదైతే అనకాపల్లి అయినా కానీ గెలిచే పరిస్థితి లేదు, ఆయన తీసుకొచ్చి గాజువాకలు ఇచ్చారు. బట్ ఇక్కడ కూడా ఏదైతే గుడివాడ అమర్నాథ్ భారీ పరాజయం పాలవబోతున్నాడు. నెక్స్ట్ ఇతని తర్వాత ఎవరైతే గుడివాడ అమర్నాథ్ తర్వాత ఎవరున్నారు ఇది చూద్దాం. ముత్తంశెట్టి శ్రీనివాస్ భీమిలి, అవంతి శ్రీనివాస్ అంటారు భీమిలిలో. ఎందుకంటే గతంలో అంతకుముందు మినిస్టర్గా కూడా పనిచేశాడు. బట్ మినిస్టర్ అయిన తర్వాత దాని తర్వాత ఆయన తీసేసి వేరే వాళ్ళని పెట్టారు. దాని తర్వాత ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన భీమిలి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన మీద కూడా చాలా ఏదైతే ఆడవాళ్ళకి సంబంధించి ఫోన్ కాల్స్ విషయంలో కానీ మిగతా చాలా విషయాలు కూడా ఏదైతే ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి అని చెప్పి దానికి సంబంధించి టీడీపీ వాళ్ళు గంట అరగంట అంటూ వీళ్ళందరిని కూడా ఎవరైతే అంబటి రాంబాబుని, దాంతోపాటు ఈ ముత్తంశెట్టి శ్రీనివాస్ని కూడా ట్రోల్ చేసిన పరిస్థితి. బట్ ఇప్పుడు చూస్తే గత కొద్ది రోజులుగా ఆయన ఏదైతే ప్రజల్లోనే ఉంటున్నప్పటికీ ప్రజల యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు, ప్రజల యొక్క విశ్వాసాన్ని ఆయనకి పోగొట్టుకున్నారని చెప్తున్నారు. అటువైపు చూస్తే గంటా శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన స్ట్రాంగ్ లీడర్,
దాంతోపాటు డబ్బులున్న మనిషి. దాంతో అక్కడ భీమిలిలో భారీ పరాజయం, మొత్తం శెట్టి శ్రీనివాస్ భారీ పరాజయం మూటగట్టుకోబోతున్నాడు. కొడాలి నాని ఆయన నా గుడివాడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. కొడాలి నాని 2019 నుంచి ఆయన గత 4 సార్లుగా వరుసగా గెలుచుకుంటూ వస్తున్న పరిస్థితి. ఫస్ట్ స్పేస్లో ఆయన మినిస్టర్గా కూడా పనిచేశారు. బట్ దాని తర్వాత చంద్రబాబు నాయుడు మీద ఎప్పుడు నిరంతరంగా బూతులు తిట్టడం, బూతులు మాట్లాడటం, అదేవిధంగా దాంతోపాటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దాంతోపాటు నారా భువనేశ్వరి గారు ఎవరిని పడితే వాళ్ళని కూడా బూతులు మాట్లాడటం, ఇలాంటి ఎన్ని చేయటం వల్ల ప్రజల్లో ఏంటి అని ఆయన మీద ఒక నెగిటివ్ థాట్, నెగిటివ్ సెన్స్ అయితే ప్రజల్లో ఉండిపోయింది. దాంతోపాటు పోయినసారి జనసేన పార్టీ విడిగా పోటీ చేసిన వల్ల గుడివాడలో అది ప్లస్గా మారి గెలవడం జరిగింది. కానీ బట్ ఇప్పుడు మాత్రం తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 కలవటంతో అక్కడ ఏదైతే ఉందో మొత్తం మారిపోతున్న పరిస్థితి గుడివాడలో. దాంతో పాటుగా ఎవరైతే టీడీపీ అభ్యర్థిగా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన కూడా చాలా కొన్ని రోజులుగా అక్కడే ఉంటూ అమెరికా నుంచి వచ్చారు. ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు, లేకపోతే ఎవరైతే వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇస్తూ చాలా రోజుల నుంచి ప్రజల్లో అక్కడ అందరితో కలిసిపోతున్న పరిస్థితి. దాంతో కొడాలి నానికి అక్కడ వెన్నిగళ్ళ రాము ఎవరైతే ఉన్నారో టీడీపీ నుంచి చాలా గట్టి పోటీ ఎదురవుతుంది అని చెప్తున్నారు. గట్టి పోటీయే కాదు, మొత్తం చూసుకున్నట్టయితే భారీ మెజారిటీతో వెన్నిగళ్ళ రాము కూడా అక్కడి నుంచి వెన్నిగళ్ళ రాము గెలుస్తారు. కొడాలి నాని ఓడిపోయే పరిస్థితి గుడివాడ నుంచి అవుతుంది అని చెప్తున్నారు. ఆర్కే రోజా ఫస్ట్, అంటే మనం ఇప్పుడు దాకా లేట్ చేసాం కానీ ఆ లిస్టులో ఫస్ట్ ఉండాల్సిన పేరే రోజా గారిది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆవిడ టూరిజం మినిస్టర్గా పనిచేస్తున్నప్పటికీ పెద్దగా సంపాదించింది ఏం లేదని చెప్తుంటారు. కానీ కోట్లు సంపాదించారు, బెంజ్ కార్లు కొనుక్కున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. బట్ ఆవిడ టూరిజం మినిస్టర్గా కూడా చాలా భూములకు సంబంధించి ఆవిడ భూములు ఆమె దగ్గర తీసుకున్నారు అని చెప్పి కూడా ఆవిడ మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. బట్ నగరిలో మాత్రం ఇప్పుడు దాకా అక్కడ చేసింది ఏం లేదు. అక్కడ పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ నగరి డెవలప్మెంట్స్ కానీ సరిగ్గా చేయలేదు. ఓన్లీ డబ్బు సంపాదించుకున్నారు. దాంతోపాటు చాలా కేసులు కూడా, చాలా కాంట్రవర్సీలు ఆమె చుట్టూ ఉన్నాయి. అసలు ఆమె టికెట్ రాదు అని కూడా కొన్ని రోజులు చెప్పుకుంటున్న పరిస్థితి కనిపించింది. బట్ ఇప్పుడు చూస్తే మాత్రం టికెట్ సంపాదించినా కానీ అక్కడ గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు తనయుడు భానుప్రకాష్ చేతిలో ఓడిపోబోతుంది, ఘోరంగా ఓడిపోబోతుంది. ఎక్కువ మెజారిటీతో అక్కడ గాలి భానుప్రకాష్ గెలవబోతున్నారు. రోజాని ఇంటికి పంపించబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది. రోజా తర్వాత మనం చూసినట్టయితే నెక్స్ట్ తమ్మినేని సీతారాం, ఆముదాల వరుస స్పీకర్. తమ్మినేని సీతారాం నిజంగా ఆముదాల వరుస నుంచి ఇక్కడ కోన రవికుమార్ చేతిలో ఓడిపోబోతున్నాడు.